తిరిగి వార్తలకు స్వాగతం. అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిడమర్రులో అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తూ నిడమర్రు 3 రోడ్ల కూడల్లో మెయిన్ రోడ్డుపై కూర్చొని బైఠాయించి రాస్తారోకో చేశారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ మొండినైక విడనాడి కార్మికుల బెదిరింపులు మానుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆశీర్వాదం, కంచె వరప్రసాద్, రబియా, నాగేశ్వరి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు మండలంలో జరిగే కులగండ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర తెలిపారు. చెరుకువాడ, కలిసిపూడి, ఉండి తదితర గ్రామాల్లో జరుగుతున్న కులగండ సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 21 గ్రామ సచివాలయాలను 372 క్లస్టర్లుగా విభజించామని తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని నిర్దేశిత యాప్లో నమోదు చేయాలని కోరారు. ప్రజలు సైతం సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా చేపట్టే పథకాలకు ఈ సర్వేలో వచ్చిన నివేదిక ఆధారంగా జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డి అందే కొండలరావు, గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, గ్రామ కార్యదర్శి కేసీ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా మన ఉండి మండలంలో 126 మంది ఎన్యూమరేటర్లని, 10 మంది సూపర్వైజర్లని కూడా అపాయింట్ చేసి వాళ్ళందరినీ కూడా నేటి నుంచి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కుటుంబాలలో వారి తాలూకు ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు తెలుసుకొని తదుపరి ఎప్పుడైనా మన గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో భాగంగా ఈ ఇన్పుట్స్ని వాడుకుంటారు. ఇది ఈ సర్వే అనేది మరి సహకరించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా సామరస్యపూర్వకంగా మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాలని మనం ఏవైతే మన యాప్లో ఉన్నాయో ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకోవడం, దాన్ని యాప్లో అప్లోడ్ చేయడం, మీరు ఈకేవైసీ చేయాలి. మీ అందరితో ఇంట్లోనే హౌస్ హోల్డ్ హెడ్తోని అలాగే అందరితోనే ఈకేవైసీ చేయించుకోవాలి. అలాగే మీరిద్దరూ ఆథెంటికేషన్ చేయాలి. ఎవరు వాలంటీర్ అండ్ సచివాలయం. మీరు ఎన్యూమరేటర్గా మేము అపాయింట్ చేసాం కాబట్టి మీరు కూడా ఈ ఆథెంటికేషన్ అనేది చేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యే మంత్రి నామరాజు అన్నారు. ఆకువీడు మండలం దుప్పగడప గ్రామంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిన్నమరాజు శ్రీనివాస ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి రాంబాబు, బాబుతో నేను కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన త్వరలోనే తెరపడనుందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఉండి ఎమ్మెల్యే మంత్రి నామరాజు అన్నారు. కార్యక్రమ సర్పంచ్ ముద్దె విశ్వేశ్వరరావు, నంబూరి కృష్ణవర్మ, ముద్దె వెంకటేశ్వరరావు, కొండ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. 1500 వస్తాం. మీకు పాపకి 15,000 వస్తుంది. గ్యాస్ ఫ్రీ ఉంది, బస్ ఫ్రీ ఉందమ్మా. మీ అన్నయ్య నాన్నరాజు గారు మా దగ్గర పెన్షన్ పెంచుతాం. మీకు కూడా పెన్షన్. ఆకివీడి మండలంలో దుంపగడప గ్రామంలో ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ, బాబుతో నిన్న కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రజలందరి దగ్గరికి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే ఎలక్షన్ నాటికి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా మేము సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సూపర్ 6 అనే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తు గ్యారంటీగా మేమందరికీ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేయడం జరుగుతూ ఉంది. జనరల్గా మహిళలందరికీ, ఇప్పుడు మహిళలకి అందరికీ కూడా పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈరోజు చూస్తున్నాం మనం 18 సంవత్సరాలు తిన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి 1500 మాదిరిగా వారికి పెన్షన్ మాదిరిగా, మినీ పెన్షన్ మాదిరిగా వారికి నెలకి 1500 రూపాయలు అందే విధంగా తెలుగుదేశం రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని జరుగుతుంది. దాంతోపాటు గ్యాస్ ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ ఉంది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చొప్పున, నలుగురుంటే 60,000 చొప్పున వారికి వచ్చే విధంగా కానీ, బీసీలకి రక్షణ చట్టం కానీ, అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టంతో పాటు వారికి సంబంధించిన నిరుపేదల ఏదైనా కూడా పూర్తి రీచ్ చేయడం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కండవల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కార్యక్రమంలో మండల జేసీ ఇన్ఛార్జీలు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కందుల దుర్గేష్ సత్యమణి ఉషారాణి ఇటీవల మరణించిన కారణంగా నిడదోలు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ దుర్గేష్ స్వగృహంలో నిడదోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన జిల్లా కార్యదర్శి తులా చిన్నబాబు, కాకల నాని తదితరులతో కలిసి పరామర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం శనివారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ లింగంపేట ప్రాంతంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి వివరించారు. పని ప్రదేశాల్లో స్త్రీలపై జరుగుతున్న వేధింపులు, వారి పట్ల వివక్షత, మహిళల హక్కులను భంగం కలిగించడమని తెలిపారు. మహిళలకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించేందుకు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధక చట్టం 2013 అమల్లోకి వచ్చిందని తెలిపారు. మహిళలకు భద్రత కలిగిన పని ప్రదేశాలు సమకూర్చే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుందని అన్నారు. ఈపీఈడిసిఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆదికవి అన్నా యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో శనివారం నుండి నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆపరేషన్ రాజమహేంద్ర కేఎస్ మూర్తి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రం అర్బన్ డివిజన్, రాజమహేంద్రం రూరల్ డివిజన్, రంపచోడవరం డివిజన్, అమలాపురం డివిజన్, కాకినాడ, పెద్దాపురం, జగ్గంపేట, రాజమహేంద్రం సర్కిల్ ఆఫీస్ ఆర్డీ డివిజన్లకు ఈ పోటీలు పాల్గొంటున్నాయని తెలిపారు. నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ పరిధిలో లెవెల్ 5 ప్లంబింగ్ సూపర్వైజర్ కోర్సులో ప్రవేశాలకు ధవళేశ్వరం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. 21 నుండి 30 సంవత్సరాల పరిధిలో గల యువత, ఐటీఐ ఆపై చదివిన విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. 4 నెలలు రెసిడెన్షియల్ సౌకర్యంతో శిక్షణ ఇస్తారని అన్నారు. కౌన్సిలింగ్ కోసం 9493093080కు సంప్రదించాలని కోరారు. ఈనాటి బంగారు మాట. అభివృద్ధి యాదృచ్ఛికం కాదు, అదొక అవసరం, ప్రకృతి ధర్మం. హెల్డర్స్ స్పెన్సర్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.